ఇంకిపెళ్లి సుబ్బు చావుకొచ్చినట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. అవును, భారతదేశ పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఒకవైపు కొనసాగుతున్నటువంటి వేళ భారతదేశం, మన దేశం తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు సామాన్యుడు సైతం రోజు గట్టెక్కాలంటే నిజంగా కష్టతరమైనటువంటి పరిస్థితులే దాపురించాయి. ఎందుకంటే ప్రతి ఒక్క నిత్యావసర వస్తువు, క్రూడ్ ఆయిల్ ధరల దగ్గర నుంచి, ఒకవైపు షాంపూస్ కానీ, ఒకవైపు వాటెవర్ దానికి సంబంధించి ఆయా దేశాల నుంచి ఉత్పత్తి అయ్యే ముడిసరుకుతో ముడిపడినటువంటి నిత్యావసర ధరలన్నీ కూడా అమాంతం పెరిగేటటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఖచ్చితంగా రేపు మాపు ఖచ్చితంగా ఈ రేట్లు అయితే అమాంతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు అయితే ఇప్పటికే పెరిగినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను. ఖచ్చితంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఇండియన్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీలు నష్టపోబోతున్నాయి. ముడిసరుకుల ధరలు నిలకడగా ఉన్నాయని ఊపిరి పీల్చుకుంటుండగా ఇప్పుడు ఆయిల్ ధరలు పెరగడం వల్ల ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు పెరిగే పరిస్థితి కూడా వచ్చింది. దీంతో సబ్బులు, స్నాక్స్, డిటర్జెంట్స్, పెయింట్స్ ఇలాంటివంటి కూడా రోజువారీ వస్తువుల ధరలు పెంచాల్సి వస్తుందని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. ఎంఎఫ్సిజి ప్రోడక్ట్స్ ధరల్లో ప్యాకేజింగ్ మెటీరియల్స్ లాంటి హై డెన్సిటీ పాలిథిన్, ఇతర పాలిమర్స్ అంటే క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చేవన్నమాట, వాటి వాటా 15 నుంచి 20% వరకు, రవాణా ఖర్చుల వాటా 30% వరకు ఉంటుంది. ముడి సరుకుల ఖర్చులు పెరగడం వల్ల ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గుతాయని, ఈ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయక తప్పదని కంపెనీలు సైతం చెబుతున్నాయి. ధరలు ఎంత పెరుగుతాయో ఇప్పుడు చెప్పలేమని, మరో 10-15 రోజుల్లో ఆయిల్ ధరలు ఎంత పెరుగుతాయో చూసి నిజమైన ప్రభావాన్ని అంచనా వేయగలమని జియో పొలిటికల్ పరిస్థితులను గమనిస్తున్నామని కంపెనీలు చెబుతున్నటువంటి మాట. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేటు సోమవారం బ్యారెల్కు $79 వద్ద ట్రేడ్ అవుతోంది. జూన్ మధ్య నుంచి 10% పెరిగింది. ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై ఇజ్రాయెల్ దాడులు, తెహ్రాన్ నుంచి మిసైల్ ప్రతీకారం తర్వాత ఈ పెరుగుదల వచ్చినట్లుగా స్పష్టమవుతోంది. మే నెలలో ధరలు బ్యారెల్కు $65 దగ్గర ఉంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై దాడి నిర్ణయం తీసుకోవడం వల్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అనలిస్టులు సైతం హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎఫ్జిఈ ఫౌండర్ ఫెరిడున్ ఫెషరాకి ప్రకారం హర్ముజ్ జలసంధి మూతపడితే కనుక బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్కు $100కు చేరుతుంది. భారత్ తన 90% క్రూడ్ ఆయిల్ అవసరాలను దిగుమతుల ద్వారా చేరుకుంటోంది. కిందటేడాది ఇండియాకు దిగుమతి చేసుకున్న క్రూడ్ ఆయిల్లో 38% ఈ రూట్ ద్వారా వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎంఎఫ్సిజి ప్రోడక్ట్స్లో ఉపయోగించే ఇతర పెట్రోలియం ఉత్పత్తుల్లో లీనియర్ ఆల్కైల్ బెంజిన్, టైటానియం డయాక్సైడ్, బేక్డ్ గూడ్స్, కాస్మెటిక్స్ కూడా ఉన్నాయి. డెకరేటివ్ పెయింట్స్లో 300కు పైగా ఐటమ్స్ అయితే ఉపయోగిస్తారు. వీటి ధరలు పెరిగితే ఫైనల్ ప్రోడక్ట్ రేట్ ఎక్కువ అవుతుంది. మిడిల్ ఈస్ట్లోని యుద్ధాల వల్ల గ్లోబల్ సప్లై చైన్లు అంతరాయాలు, షిప్ల చుట్టూ తిరిగి రావడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ కూడా ఖర్చులు పెరిగాయి. క్రూడ్ ధరలు పెరగడంతో రా మెటీరియల్ ఖర్చులు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ ఖర్చులు ఇలాగా పెరిగితే కొన్ని ప్రోడక్ట్స్ ధరలను సవరించాల్సి వస్తుందని షాల్మార్ పెయింట్స్ సీఈఓ కుల్దీప్ రైనా పేర్కొన్నారు. కాగా గత 5 క్వార్టర్స్లో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు నెమ్మదించాయి. డిమాండ్ పుంజుకుంటున్న టైంలో గ్లోబల్గా అనిశ్చితి కూడా నెలకొంది. తాజాగా పెరిగిన ధరలు చమురు మార్కెట్లలో ఇప్పటికీ ఉన్న భయాలకు మరింత పెంచేశాయి. 10 రోజుల క్రితం ఇరాన్పై ఇజ్రాయిల్ మొదటిసారి దాడి చేసినప్పటి నుంచి బ్రెంట్ ధరలు 14% మేర పెరిగాయి. రీస్టార్ట్ ఎనర్జీకి చెందిన జార్జ్ లియోన్ ప్రకారం ఇరాన్పై బాంబు దాడి చేయాలనే ట్రంప్ నిర్ణయం ఒక స్పష్టమైన రెడ్ లైన్. ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ మార్కెట్ కొత్త రూపం దాల్చే అవకాశం ఉంది. ఫలితంగా మళ్లీ ద్రవ్యోల్బణ భయాలు పెరుగుతాయి. ఇప్పుడంతా ఇరాన్ లేదా హౌతీల్ వంటి దాని ప్రాక్సీలు ఎలా స్పందిస్తారనే దానిపై ఆధారపడి ఉంది. ఇరాన్లోకి కొన్ని వర్గాలు గల్ఫ్లోని అమెరికా నావికాదళ స్థావరాలపై ప్రత్యక్ష దాడులు లేదా వెస్ట్రన్ కంట్రీస్ వాణిజ్య నౌకలపై దాడులకు పిలుపునిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో సరఫరా అయ్యే చమురులో దాదాపు 1/3 ప్రతిరోజు హార్మూజ్ జలసంధి ద్వారానే వెళ్తుంది. ఇప్పుడు దాన్ని మూసివేస్తామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించుకుంది. బహ్రెయిన్లోని అమెరికా సైనికులు కూడా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న ఫలంగా పూర్తిగా హర్మూజ్ను మూసివేయడం ఇరాన్కు అంత ఈజీ కాదు. కానీ మిసైల్స్ అలాగే బాంబు దాడుల తర్వాత రవాణాను అడ్డుకునే సామర్థ్యం ఆ దేశానికి ఉందని కూడా విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు. సముద్ర షిప్పింగ్తో పాటు సౌదీ అరేబియా, ఖతార్ వంటి అమెరికా మిత్ర దేశాలలో క్రూడ్ ఆయిల్ సెంటర్లు అలాగే రిఫైనరీస్ కూడా ప్రమాదంలో ఉన్నాయి. 2019లో సౌదీ ఆరామ్కో
2019లో సౌదీ ఆరామ్కో సదుపాయాలపై జరిగిన ఇరాన్ అనుమానిత డ్రోన్ క్షిపణి దాడి తాత్కాలికంగా సౌదీ అరేబియా ఆయిల్ ప్రొడక్షన్లో సగానికి పైగా తగ్గించేసింది. ఇప్పుడు ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో సంయమనం పాటించాలని గల్ఫ్ దేశాలు వేడుకుంటున్నాయి. తాజాగా ఉద్రిక్తతల వల్ల ప్రమాదకరమైన పరిణామాలు ఉండొచ్చని సౌదీ హెచ్చరించింది. ఖతార్ సైతం ఇదే తరహా ఆందోళనలను వ్యక్తం చేస్తోంది. సో దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. నిజంగా ఇరాన్, ఇజ్రాయెల్ వంటి దాడులతో భారత్లో నిజంగా నిత్యావసర వస్తువులు అంటే మరి ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఇప్పటికే పెరిగినటువంటి సందర్భం, స్నాక్స్ అలాగే బేకరీ ఐటమ్స్ అంటే బేక్డ్ ఫుడ్స్ సంబంధించి కావచ్చు, షాంపూస్ కావచ్చు, ఇతరత్ర డైలీ మనం వినియోగించుకున్నటువంటి నిత్యావసర వస్తువులు సైతం మరో 10-15 రోజుల్లో పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే భారత్ రోజుకి 5.5 మిలియన్ బ్యాలర్ల ముడి చమురును వినియోగిస్తోంది. ఇందులో 1.2 మిలియన్ బ్యాలర్లు హర్ముజ్ మార్గం గుండా వస్తాయని కూడా తెలుస్తోంది. మిగిలిన బ్యారెళ్లు ఇతర మార్గాల ద్వారా వస్తున్నాయని పూరి తెలిపారు. ఆయిల్ కంపెనీల వద్ద 3 వారాలకు సరిపడే నిల్వలు ఉన్నాయి. వాటిలో ఒక సంస్థ వద్ద 25 రోజులకు సరిపడే నిల్వ ఉంది. అవసరమైనప్పుడు ఇతర మార్గాల ద్వారా సరఫరా పెంచే అవకాశం కూడా ఉందంటున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ముడి చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. మిడిల్ ఈస్ట్ ప్రపంచ ఆయిల్ ఎగుమతిలో కీలక ప్రాంతం కావడం వల్ల పరిస్థితి తీవ్రతరంగా మారింది. అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాల ప్రకారం గత వారం క్రూడ్ నిల్వలు 11.5 మిలియన్ బ్యాలర్లు తగ్గిన మేర గణాంకాలు చెబుతున్నాయి. క్రూడ్ ధరలు 4 నెలల గరిష్టానికి చేరినప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్పై ఓ నిర్ణయం తీసుకోవడానికి మరో 2 వారాలు పడుతుందని సంకేతాలు ఇచ్చిన తర్వాత ధరలు కొంతమేర తగ్గినటువంటి మాట వాస్తవం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సిఎన్జి లాంటి ఇంధనాల ధరలు పెరిగే అవకాశం కూడా ఉందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం భారత్కు పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఈ ఉద్రిక్తతలు ఎక్కువ రోజులు కొనసాగితే మాత్రం భారత గృహాల ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ముప్పుగా మారవచ్చు. భారతదేశం తన అవసరాల కోసం 90% ముడి చమురును, 50% సహజ వాయువును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్ తయారు చేస్తారు. సహజ వాయువు సిఎన్జిగా మారి వాహనాల్లోనూ, గ్యాస్ సిలిండర్లలోనూ వినియోగిస్తారు. ఇది విద్యుత్ ఉత్పత్తికి, ఎరువుల తయారీకి కూడా ఉపయోగపడుతుంది. భారతదేశం తన అవసరాల కోసం 90% ముడి చమురును, 50% సహజ వాయువును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్ కూడా తయారు చేస్తారు. సహజ వాయువు సిఎన్జిగా మారి వాహనాల్లోనూ, గ్యాస్ సిలిండర్లోనూ వినియోగిస్తారు. ఇది విద్యుత్ ఉత్పత్తికి, ఎరువుల తయారీకి కూడా ఉపయోగపడుతున్నటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. ఇరాన్ మీద అమెరికా 3 అణు కేంద్రాలపై దాడి చేసిన తర్వాత ప్రతిస్పందనగా ఇరాన్ హర్ముజా జలసంధిని మూసివేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఈ సముద్ర మార్గం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% జరుగుతుంది. భారతదేశం రోజు 5.5 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు దిగుమతి చేస్తుంది. అందులో 2.2 మిలియన్ బ్యారెల్స్ ఈ మార్గం గుండా వస్తుంది. అంటే ఇది మూసుకుంటే కనుక భారత చమురు సరఫరా కూడా గందరగోళంలో పడే ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది. ఇరాన్ మీద అమెరికా 3 అణు కేంద్రాలపై దాడి చేసిన తర్వాత ప్రతిస్పందనగా ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఈ సముద్ర మార్గం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% జరుగుతుంది. భారతదేశం రోజు 5.5 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు దిగుమతి చేస్తుంది. అందులో 2.2 మిలియన్ బ్యారెల్స్ ఈ మార్గం గుండా వస్తుంది. అంటే ఇది మూసుకుంటే భారత చమురు సరఫరా కూడా గందరగోళంలో పడే ప్రమాదం ఉంది. ఈటీ నివేదిక ప్రకారం భారత గృహాల్లో వాడే 3 గ్యాస్ సిలిండర్లు 2 పశ్చిమాసియా దేశాల నుంచి వస్తాయి. అప్పుడు హర్ముజ్ మార్గం మూసుకుంటే కనుక ఎల్పీజీ ధరలు భారీగా పెరగవచ్చు. అయితే భారత్ ఇప్పటికే చమురు సరఫరాలో రష్యా, అమెరికా, బ్రెజిల్ లాంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పరచుకుంది. చమురు మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకారం భారత్ వద్ద కొన్ని వారాల పాటు సరిపడే ఇంధన నిల్వలు ఉన్నాయని కూడా పేర్కొన్నారు ఆయన. ఇంధన ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దాంతో ఆర్బీఐ రెపో రేట్లు తగ్గించడాన్ని ఆపేసి తిరిగి పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు దేశంలో చాలా రుణాలు రెపో రేటుతో లింక్ అయి ఉండడంతో రుణదారులకు ఇది ఒక బ్యాడ్ న్యూస్గా చెప్పొచ్చు. ప్రస్తుతం ఆర్బీఐ న్యూట్రల్ విధానం పాటిస్తోంది. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోబోతోంది. ఇంధన ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దాంతో ఆర్బీఐ రెపో రేట్లు తగ్గించడాన్ని ఆపేసి తిరిగి పెంచే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి యుద్ధ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థపై, మార్కెట్పై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఆయిల్ కంపెనీలు, కెమికల్స్, ఎరువుల కంపెనీలు, ఆటోమొబైల్, విమానయానం రంగాల్లో కంపెనీల షేర్లపై నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు అనేది అనలిస్టుల మాట. చాలా వరకు కంపెనీలు
ఇండెక్స్లో భాగంగా ఉండడంతో వీటి షేర్లు పడిపోతే మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టిన వారికి నష్టం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇరాన్ భారత బాస్మతి రైస్కు పెద్ద కొనుగోలుదారు. ఇరాన్తో పాటు ఇరాక్, లెబనాన్, జోర్డాన్, సిరియా వంటి దేశాలు కూడా భారత్ బాస్మతి ఎగుమతి చేస్తుంది. ఉద్రిక్తతలు పెరిగితే ఈ మార్కెట్లన్నీ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది భారత్ రైస్ వ్యాపారులపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలాంటి యుద్ధ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థపై, మార్కెట్పై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఆయిల్ కంపెనీలు, కెమికల్స్, ఎరువుల కంపెనీలు, ఆటోమొబైల్, విమానయాన రంగాల్లో కంపెనీల షేర్లపై నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు. చాలా వరకు కంపెనీలు ఇండెక్స్లో భాగంగా ఉండడంతో వీటి షేర్లు పడిపోతే మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టిన వారికి కూడా నష్టం జరగవచ్చు అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇరాన్ భారత బాస్మతి రైస్కు పెద్ద కొనుగోలుదారని కూడా తెలుస్తోంది. ఇరాన్తో పాటు ఇరాక్, లెబనాన్, జోర్డాన్, సిరియా వంటి దేశాలు కూడా భారత్ బాస్మతి ఎగుమతి చేస్తుంది. ఉద్రిక్తతలు పెరిగితే ఈ మార్కెట్లన్నీ పడిపోవచ్చు. ఇది భారత్ రైస్ వ్యాపారులపై నేరుగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.